ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3 years పట్టింది. సో నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయబోయే 3 ప్రైస్ యాక్షన్ సెటప్స్ కనుక మీకు అర్థమవుతే మీరు ఇంకా ట్రేడింగ్లో ఈజీగా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. అండ్ ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి 50 likes కనుక వస్తే నేను నెక్స్ట్ వీడియో ఇంకా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తా. అంటే లైక్ ఈ ప్రైస్ యాక్షన్ సెటప్స్ మీకు కనుక లైక్ యూస్ఫుల్ అవుతున్నాయి అంటే వీడియోని లైక్ చేయండి. సో దట్ నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ప్రైస్ యాక్షన్ పార్ట్ 2 అని చెప్పి ఇంకో 3 సెటప్స్ అనేటివి తీసుకొస్తా. అండ్ ఈ 3 సెటప్స్ చాలా అక్యురేట్గా పనిచేస్తాయి మార్కెట్లో. అసలు నా ఫేవరెట్ సెటప్ వచ్చేసి ద లాస్ట్ సెటప్, ద థర్డ్ సెటప్. అండ్ మీకు కూడా ఫేవరెట్ సెటప్ అవుతుంది ఆఫ్టర్ మీరు దాన్ని వాచ్ చేశాక. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో. అండ్ ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ప్రజెంటేషన్లోకి వెళ్దాం. సెటప్ బిగ్ గ్యాప్ అప్ అండ్ బిగ్ గ్యాప్ డౌన్ సెటప్. సో ఫస్ట్ మనం ఈ సెటప్ని అర్థం చేసుకోవాలి. ఈ సెటప్ అనేది సెంటిమెంట్ చేంజ్ సెటప్. సో మార్కెట్లో ఎప్పుడైతే బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఓవర్ నైట్ పొజిషన్ బై సైడ్ పొజిషన్ అనేది తీసుకున్నారు. ఇఫ్ మార్కెట్ చాలా పెద్ద గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, సో అఫ్ కోర్స్ ఎవరైతే బై సైడ్ పొజిషన్ తీసుకున్నారో ఓవర్ నైట్ వాళ్ళందరూ ప్యానిక్ అవుతారు. సో ఇలా ప్యానిక్ అయినప్పుడు 3 scenarios అనేవి జరుగుతాయి. సో ఫస్ట్ సినారియో ఏంటంటే, ఇలా ప్యానిక్ అయ్యి లైక్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే లైక్ వాళ్ళు లాస్ అనేది బుక్ చేసుకుంటారు. అండ్ సెకండ్ సినారియో ఏంటంటే, వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంటే ఉన్న పొజిషన్ యావరేజ్ చేస్తారు. సో లాస్ అనేది బుక్ చేసుకోకుండా ఇంకా అదే పొజిషన్లో మనీ అనేది డిప్లాయ్ చేస్తారు. అండ్ థర్డ్ సినారియో ఏంటంటే, ఎవరైతే మార్కెట్ వీళ్ళు బై సైడ్ పొజిషన్ తీసుకున్నారు కదా, సెల్ సైడ్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తారు. సేమ్ ఇలానే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. సో ఇప్పుడు మార్కెట్ అనేది నేను డౌన్ సైడ్ వెళ్ళొద్దని తీసుకున్నా, కానీ మార్కెట్ ఏమైంది, హ్యూజ్ గ్యాప్ అప్ అనేది అయింది. సో ఎప్పుడైతే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ప్యానిక్ అవుతారు, లాస్ట్ టైం బయర్స్ అనే వాళ్ళు ప్యానిక్ అయ్యారు. సో మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో సెల్లర్స్ అనే వాళ్ళు ప్యానిక్ అయ్యి వాళ్ళకు కూడా సేమ్ 3 scenarios. ఈధర్ వాళ్ళు లాస్ అన్న బుక్ చేసుకుంటారు లేదా ఉన్న పొజిషన్ని యావరేజ్ చేస్తారు. అండ్ ఆల్సో ఎవరైతే లైక్ మార్కెట్ కిందికి వెళ్ళొద్దు అనుకున్నారో వాళ్ళ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు మార్కెట్లో కేఎస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ 30 minutes చాలా వాలటైల్గా మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ 30 minutes మార్కెట్ని అవాయిడ్ చేయాలి. సో ఎలాంటి ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయొద్దు, జస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఎలా మూవ్ అవుతుందని. అండ్ ఆల్సో ఫస్ట్ 30 minutes తర్వాత మనం ఐఎన్లో మార్క్ చేసుకుంటాం. సో ఇది మనం 50 minutes టైం ఫ్రేమ్లో చూస్తాం కాబట్టి 50 minutes హై 50 minutes లో అంటే లైక్ ఫస్ట్ 2 candles ఐఎన్లో మార్క్ చేసుకుంటాం. ఐఎన్లో మార్క్ చేసుకున్న తర్వాత దీని రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1. అండ్ ఇదేంటంటే హై ప్రాబిలిటీ ట్రేడ్. సో ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రివార్డ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రాబిలిటీ తక్కువ ఉంటుందో రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అండ్ ఇది మ్యాక్సిమం టైమ్స్ ఎప్పుడైతే ఇలా 30 minutes ఐఎన్లో ఉంటుంది కదా, ఇఫ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే లో అనేది టచ్ చేయదు, ఆ డే మొత్తంలో లో అనేది టచ్ చేయదు. అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ట్రేడ్స్ అయితే లో అనేది టచ్ చేయదు, 20% ఆఫ్ ది ట్రేడ్స్ లో అనేది టచ్ చేస్తుంది. సో అప్పుడు మనం ఆ ట్రేడ్ని ఎలా ప్లాన్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద చార్ట్స్లో, వెయిట్ చేయండి. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో మార్కెట్ అనేది హ్యూజ్ గ్యాప్ అప్ అనేది అయింది. గ్యాప్ అప్ అయినాక మనం ఏమనుకున్నాం, ఫస్ట్ 30 minutes అవాయిడ్ చేస్తాం మార్కెట్లో ట్రేడ్ చేయడం. సో ఈ 30 minutes ఐఎన్లో అనేది మార్క్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే ఈ అప్సైడ్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందో మనం ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. అండ్ చూడండి మనకి ఈజీగా 1:1 రిస్క్ రివార్డ్ అయితే ఇచ్చింది ఇక్కడ. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ 30 minutes ఐఎన్లో మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయినాక ఇక్కడ డౌన్ సైడ్ అనేది బ్రేక్ డౌన్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ మనకి ఇక్కడ ఈజీ కూడా 1:1 రిస్క్ రివార్డ్ అనేది వచ్చింది. సో 1:1 రిస్క్ రివార్డ్ అనేది వచ్చింది. అండ్ ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ 30 minutes రేంజ్ అనేది మార్క్ చేసుకుంటాం. సో ఇక్కడ డౌన్ సైడ్ అనేది బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇక్కడ మనకి ఈజీగా 1:1 అండ్ మోర్ దెన్ 1:1 రిస్క్ రివార్డ్ కూడా ఇచ్చింది. దెన్ ఆఫ్టర్ మార్కెట్ డే ఐ అనేది మన ఎస్ఎల్ అనేది కొట్టింది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి 1:1 రిస్క్ రివార్డ్ రాగానే మనం ఈధర్ లైక్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి ఆర్ ఎల్స్ మన స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ సెటప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఈ సెకండ్ సెటప్ పేరు వచ్చేసి 20 EMA సెటప్. సో ఇది మనం 5 minutes టైం ఫ్రేమ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఈ సెటప్ మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలంటే మార్కెట్ ట్రెండింగ్ ఉండాలి, ఈధర్ అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా. సో నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. అండ్ మీరు చార్ట్లో
ఇండికేటర్ అనేది ఒకటి యాడ్ చేసుకోవాలి. ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 20 పెట్టుకోవాలి దాని లెంత్ అనేది. సో ఎప్పుడైతే ఈ 20 ఈఎంఐ క్రాస్ ఓవర్ అయితే మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో దీని లాజిక్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్. సో నేను మీకు ఈ లాజిక్ అనేది లైక్ చార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైతే మార్కెట్ ఇలా 90 degrees ఫాల్ అనేది అవుతుందో, ఎప్పుడైతే మార్కెట్ ఇలా ట్రెండింగ్ ఉంటుందో, సో వీళ్ళందరికీ ప్రాఫిట్ అనేది వస్తుంది. వీళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోరు. సో ఎప్పుడు వీళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారంటే ఎప్పుడైతే మార్కెట్ 20 EMA మీద లైక్ మంచి క్యాండిల్తో క్లోజింగ్ ఇస్తుందో. అండ్ ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాండిల్ క్లోజ్. సో ఇక్కడ చూడండి ఎంత మంచిగా క్యాండిల్ అనేది క్లోజ్ ఇచ్చిందో. ఇలా క్లోజ్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఈ 5 minutes క్యాండిల్ లోలో ఎస్ఎల్ అనేది పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ మనకి మోర్ దెన్ 1:3 1:4 రిస్క్ రివార్డ్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేయండి. సెకండ్ ట్రేడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది కంటిన్యూస్ ఫాల్ అనేది అవుతా ఉంది. దెన్ ఇక్కడ మనకి ఎంట్రీ అనేది వచ్చింది, ఒక బిగ్ క్యాండిల్ అండ్ క్యాండిల్ క్లోజ్ అనేది స్ట్రాంగ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకుంటే ఈజీగా మనకి 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో ఇక్కడ కంటిన్యూస్ మార్కెట్ ట్రెండింగ్ అనేది ఉంది. దెన్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది ఈ 20 EMA కింద క్లోజింగ్ అనేది ఇచ్చిందో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈజీగా మనకి 1:2 మోర్ దెన్ 1:2 రిస్క్ రివార్డ్ అనేది వచ్చింది. అండ్ ఇలాంటి ట్రేడ్స్ కూడా మీరు ప్లాన్ చేయవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ క్యాండిల్ లో అనేది క్లోజ్ అనేది ఇచ్చింది. క్లోజ్ అనేది ఇచ్చినాక మనకి ఇక్కడ ఒక చిన్న స్మాల్ స్టాప్ లాస్తోని మంచి రిస్క్ రివార్డ్ అనేది వచ్చింది. సో ఇక్కడ కూడా మీకు ఒక ఎంట్రీ అనేది ఉంది. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. దెన్ ఆఫ్టర్ మనకు మళ్ళీ ఇక్కడ ఇంకో ఎంట్రీ అనేది వచ్చింది. సో ఏ సెటప్ అయినా కానీ 3 trades కంటే ఎక్కువ తీసుకోవద్దు. డేకి 3. ఈ 3 setups మనకు లాస్ ఇస్తే లాస్, ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్, అంతే. ఓవర్ ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఓవర్ ట్రేడింగ్ ఒక ట్రేడర్కి అదొక ఎనిమి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా టైం పడుతుంది ఏ ట్రేడర్కైనా. నాకు కూడా పట్టింది. సో మీరు ఇంకా ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను దాని మీద ఒక వీడియో చేస్తాను, సో ఎలా ఓవర్ ట్రేడింగ్ అవాయిడ్ చేయాలని. అండ్ థర్డ్ సెటప్ నా ఫేవరెట్ సెటప్ అని చెప్పాక, పుల్ బ్యాక్ సెటప్. ఈ సెటప్కి మనకి 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ అనేది పెట్టుకోవాలి. అండ్ క్యాండిల్ క్లోజ్ నియర్ క్యాండిల్ ఐ దగ్గర ఉండాలి. అంటే స్ట్రాంగ్ క్యాండిల్ అయి ఉండాలి, లైక్ మరుబోజు క్యాండిల్. అండ్ మ్యాక్సిమం చెప్పా కదా, ఏ సెటప్ అయినా కానీ 3 trades కంటే ఎక్కువ తీసుకోవద్దు. అండ్ దీని లాజిక్ వచ్చేసి ట్రెండ్ ఫాలోయింగ్. సో మనం ట్రెండ్ అనేది ఫాలో అవుతాం. సో నేను మీకు చార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ క్యాండిల్స్ అబ్జర్వ్ చేయాలి 15 minutes టైం ఫ్రేమ్లో. ఈ క్యాండిల్ క్లోజ్ అనేది క్యాండిల్ ఐ దగ్గర ఉంది. సో ఇలా ఎప్పుడైనా కానీ బిగ్ క్యాండిల్ విత్ స్ట్రాంగ్ క్లోజ్ అనేది ఉన్నప్పుడు మనకి ఈ సెటప్ అనేది యాక్టివేట్ అవుతుంది. కానీ మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటామంటే ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే కొంచెం డిప్ ఇచ్చి ఈ క్యాండిల్ ఐ క్రాస్ అవుతుందో మనం అక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఈ విక్ కింద స్టాప్ లాస్ అనేది పెడతాం. సో ఈ సెటప్లో మనకి ఈజీగా 1:4 1:5 రిస్క్ రివార్డ్ ఈజీగా వస్తుంది. అండ్ మన స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. వన్స్ ఒక్కసారైనా కానీ మీరు స్టాప్ లాస్ స్కిప్ చేస్తే మీకు హ్యూజ్ లాస్ అనేది వస్తుంది. అండ్ ఈ సెటప్ వల్ల లైక్ ఓవర్ ట్రేడింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ అందుకే మనం మ్యాక్సిమం 3 trades మాత్రమే తీసుకుంటాం. ఆ 3 tradesలో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఆ డే మొత్తం క్లోజ్ చేస్తాం. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా ట్రేడింగ్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఈజీగా 1:3 1:4 మోర్ దెన్ 1:5 రిస్క్ రివార్డ్ అనేది వచ్చింది. సో ఇక్కడ సెటప్ చూసుకుంటే ఈ క్యాండిల్ లో చూడండి, క్యాండిల్ క్లోజ్ నియర్ క్యాండిల్ లో దగ్గర ఉంది. అండ్ ఒక పుల్ బ్యాక్ అనేది వచ్చింది. దెన్ ఎప్పుడైతే మనకి లో అనేది బ్రేక్ అవుతుంది ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మనకి ఇక్కడ కూడా మోర్ దెన్ 1:3 రిస్క్ రివార్డ్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి బ్యూటీ ఆఫ్ దిస్ సెటప్, ఇక్కడ మనకి స్మాల్ స్టాప్ లాస్తోని ఎంత మంచి రిటర్న్ అనేది ఇచ్చింది. సో ఇలాంటి స్మాల్ స్టాప్ లాస్ ఉన్నప్పుడు మీరు వదిలిపెట్టొద్దు. సో మీరు స్టాప్ లాస్ టైట్గా పెట్టుకొని ఎంట్రీ అనేది తీసుకోవాలి. అండ్ ఇలాంటి ట్రేడ్స్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. స్మాల్ స్టాప్ లాస్ ఉన్నప్పుడు మంచి రిస్క్ రివార్డ్ అనేది వస్తుంది. ఎందుకంటే లాస్ అయితే మనం కొంచెమే లూజ్ అవుతాం, కానీ ఇఫ్ ఇన్ కేస్ ప్రాఫిట్ వస్తే మాత్రం చాలా ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేస్తాం. సో ఇలా పుల్ బ్యాక్ వచ్చి ఇలా వెళ్ళినప్పుడు ఈ సెకండ్ టైం ఎప్పుడైతే ఈ ఐ అనేది క్రాస్ అయిందో మనం అప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే పైకి వెళ్ళిపోతే మనం కంప్లీట్లీ అవాయిడ్ చేస్తాం. కంప్లీట్లీ మనకి కిందికి రావాలి. మనకు ఒక స్టాప్ లాస్, ఎందుకంటే మనకు స్టాప్ లాస్ ఏడ పెట్టాలి. ఇప్పుడు ఈ క్యాండిల్ని ట్రేడ్ చేయాలనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ పెడితే మనకి రిస్క్ రివార్డ్ వర్కౌట్ అవ్వదు. సో అందుకే మనం ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి ఆ పుల్ బ్యాక్ తర్వాత ఆ పుల్ బ్యాక్ కింద స్టాప్ లాస్ పెట్టి మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఇలా పెట్టినాక ఎంట్రీ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది అనుకోండి. సో ఇలా ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. ఇలా కిందికి పెట్టారు. సో ఇలా మార్కెట్ కిందికి వచ్చి పైకి వెళ్ళింది.
అండ్ మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి మీ స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ వెళ్ళింది అనుకో, మనం మళ్ళీ రీఎంట్రీ అనేది తీసుకుంటాం అంటిల్ ఎప్పటి వరకు 3 ట్రేడ్స్ వరకు. మోర్ దెన్ 3 ట్రేడ్స్ అయితే తీసుకోము. వన్స్ 3 ట్రేడ్స్ పర్ డే అయిపోయిందంటే లైక్ ఆ డే అనేది క్లోజ్ చేస్తాం, ఈధర్ మనం ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా. సో మీకు ఈ సెటప్ అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి 50 లైక్స్ వస్తే నేను నెక్స్ట్ వీడియో అంత ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.